దేవుడైన యెహోవా నామాన్ని వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఎక్కడ పడితే అక్కడ ఏమండి దేవుడు సాక్షి అని కూడా అనకూడదు. ఏమండి అబద్ధాలకు కూడా కొంతమంది ఏం చేస్తారు, నా పేరట అబద్ధ ప్రవచనాలు ప్రవచించారు అంటాడు. అది కూడా తప్పే. ఆయన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. దేవుడు ఉన్నాడా అనడం. ఏమండి ఒకడు అంటాడు దేవుడు లేడు అంటాడు. మరి ఈ సృష్టి అంతా ఎలా ఉందంటే అది కదే వచ్చేసిందంట. మీ నాన్న ఎవరు, మీ తాత ఎవరంటే 2-3 తరాలు, నాకు తర్వాత ఏం తెలుసు, నాకేం తెలుసు. మరి నీకెలా తెలుసు దేవుడు లేడని? ఏమండి దేవుడు లేడని నీకెలా తెలుసు? తెలియని మాటలు ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడకూడదు. నీకు దేవుని కోసం కూడా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే కనుక దేవుడు ఆకాశం అందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, నీ మాటలు కొద్దిగా ఉండవలేను. ఏంటంటండి అంటే అంత దూరం ఉన్నాడు కదా అనుకునేదాన్ని చిన్నప్పుడు. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠము. ఏంటంటండి సింహాసనం మీద ఆయన కూర్చుంటే భూమి మీద ఆయన పాదాలు పెట్టుకుంటే నువ్వు అక్కడ మాట్లాడుతుంటే ఇలా చూస్తాడు. ఆయన నరులందరినీ కూడా పరిశీలన చేసేవాడు.